తెలంగాణలోనే కుంభమేళగా సాగే జాతర సమ్మక్క సారలమ్మ జాతర. దీన్ని ఎట్లాగైనా డెవలప్మెంట్ చేయాలి, ఒక 1000 ఏళ్ల చరిత్రగా ఉండాలి. దీన్ని ఒక రాతి కట్టడంలో చేస్తే జాతర వచ్చేసి 4 రోజులే అనుకుంటారు జనాలు, కానీ 4 వారాలు జరుగుతుంది జాతర. ఇది 5 పలకలు సమ్మక్క బండాని గోత్రం అంటారు. ఓకే, 5వ గుట్టు సమ్మక్క చందవంశస్థులు కాబట్టి ఆ చందవంశస్థులకు ఇట్లా 5 పలకలు ఉంటాయి. ఇక్కడ అమ్మవారి దగ్గర ఇట్లా కింద పడుకుంటారు, వాళ్ళ పైనుంచి నడుచుకుంటారు, వాళ్ళ పైనుంచి ఇట్లా నడుచుకుంటూ పోతుంటారు. ఆదివాసుల సంప్రదాయాలకి అంటే వాళ్ళ రోజు వాళ్ళ వృత్తిలో కానీ వాళ్ళు చేసే పనులలో కానీ ఏవేవైతే కనిపిస్తాయో అవన్నీ ఇక్కడ ఉండడం జరిగింది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో తెలంగాణలోనే కుంభమేళగా సాగే జాతర సమ్మక్క సారలమ్మ జాతర. సో సమ్మక్క సారలమ్మ జాతర అసలు ఎందుకు జరుపుకుంటారు, దీని వెనకాల కథ ఏందని తెలుసుకోవడానికి మనం మేడారం రావడం జరిగింది. సో ప్రజెంట్ మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. సో చాలామంది జనాలు వెళ్తున్నారు. సో అంటే అంగరంగ వైభవంగా 2026 సమ్మక్క సారలమ్మ జాతర సాగుతుంది. సో మనం లోపలికి వెళ్ళిపోదాం, మేడారం వెళ్ళిపోయి అక్కడ ఉన్న పూజారులతో మనం మాట్లాడి అసలు కథ ఏందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో పదండి. సో ప్రజెంట్ మనం సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర ఉన్నాం. సో మనతో పాటు పూజారులు రమేష్ గారు మనతో పాటు ఉన్నారు, సిద్ధబోయిన రమేష్ గారు. సో నమస్తే సార్. సో ఎలా ఉన్నారు సార్? ఓకే, ఫైన్ అండి. సో అంటే తెలంగాణలోనే ఒక కుంభమేళలాగా జరిగే జాతర సమ్మక్క సారలమ్మ జాతర. అంటే జాతర గురించి చాలామందికి అంటే విశిష్టత తెలియదు, అంటే ఎట్లా స్టార్ట్ అయింది జాతర అనేది. సో అంటే సమ్మక్క సారలమ్మ జాతర అసలు ఎందుకు జరుపుకుంటారు? సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పటి నుంచి కాదండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు ఇక్కడ చిలకల గట్టున వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి సిద్ధమైన వంశస్థులు తీసుకురావడం, ప్రతి మాఘశుద్ధి పౌర్ణమి రోజు 2 ఏళ్ళకు ఒకసారి జరిగే జాతర. అప్పుడు మామూలుగా ఊరు తిరిగి జరిగేది. ఇప్పుడు ఊరు కాదు, జిల్లా కాదు, రాష్ట్రం నుంచి ఇప్పుడు అవతల కంట్రీస్ వరకు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కుంభమేళగా ఈరోజు అభివృద్ధి చెందింది. సమ్మక్క సారలమ్మ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు, ప్లస్ ఆ మొక్కులు కూడా చెల్లుతున్నాయి కాబట్టి అని చెప్పేసి ఖండాల నుంచి కూడా వివిధ కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు. ఓకే, అంటే అసలు సమ్మక్క సారలమ్మ జాతర అసలు ఎందుకు జరుపుకుంటారు? అంటే ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు జాతర స్టార్ట్ అయ్యి? 1200 సంవత్సరాల నుంచి, కాకతీయుల నుంచి, అప్పటి నుంచే ఇప్పుడు ఈ జాతర కొంచెం బయట రూపకంలో వచ్చింది. అప్పుడు మామూలుగా ఊర్లలో ఆదివాసుల సంస్కృతి పరంగా ఊరుగా జరుపుకునేది. తర్వాత అప్పటి నుంచి కొంచెం పెరుగుకుంటూ ఈరోజు ఇంత కుంభమేళగా విస్తరించడం జరిగింది. ఓకే, అయితే అసలు జాతర ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ అంటే చిలకల గుట్ట నుంచి తీసుకొని రావడం ఇట్లా అంటారు కదా. సో అంటే ఇక్కడ సమ్మక్క సారలమ్మతో పాటు అంటే ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి? సో జాతర అసలు స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? జాతర వచ్చేసి 4 రోజులే అనుకుంటారు జనాలు, కానీ 4 వారాలు జరుగుతుంది జాతర. అయితే ఫస్ట్ బుధవారం వచ్చేసి ఫస్ట్ వారం మేము గుడి మెలిగే పండుగ రాగా చేసుకొని గుడి శుద్ధి చేసుకొని కడపలు ముగ్గులు వేయడం జరుగుతుంది. ఆ వారం తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చేసి మండ మెలిగే పండుగ. అది ఈరోజు మండ మెలగడం అంటే ఊరుకు కట్టుబాట్లు ఉంటాయి. ఆ ఊరుకు గ్రామ దేవతలని అన్ని బొట్లు బోనాలు పునస్కరించుకొని ఊరుకు దూరస్తంభాలు లేపడం జరుగుతుంది. ఆ దూరస్తంభాల తర్వాత అమ్మవారిని గద్దెల మీదకి తీసుకొని వచ్చి ఒకసారి పరిచయం చేయించి రాత్రి రహస్య పూజలు చేసి మళ్ళీ గురువారం పొద్దున మళ్ళీ అమ్మవారి గర్భగుడిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ 28వ తారీఖు నుంచి 29, 30, 31 తారీఖులు మహాజాతర కుంభమేళగా జరుగుతుంది. అది మూడవ వారం వచ్చేసి మనం బుధవారం రోజు సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు. సారలమ్మని పక్కన 2 కిలోమీటర్ల దూరంలో
కన్నపల్లి గ్రామం నుంచి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా పూనుగండ్ల నుంచి 66 కిలోమీటర్లు ఒక ముందస్తు రోజు మంగళవారం రోజు వాళ్ళు కాలినడకన ఒక 66 కిలోమీటర్లు నడిచి కాలినడకన వచ్చే అమ్మవారిని గద్దెల మీద పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 11 కిలోమీటర్లు కొండాయి గ్రామం నుంచి వాళ్ళు దబ్బగట్ల వంశస్థులు వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఆ 3 దేవతలు బుధవారం రోజు అమ్మవారిని గద్దెల ప్రాంగణంలో పెడతారు. గురువారం రోజు సమ్మక్కని చిలకలగుట్ట నుంచి తీసుకురావడం జరుగుతుంది. శుక్రవారం రోజు భక్తులు అమ్మవార్లు గద్దెల మీద ఉంటారు. భక్తులు వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. శనివారం వారి వారి స్థానాలకు జనం నుంచి వనంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. అది తర్వాత మళ్ళొక బుధవారం 4వ వారం వచ్చేసి తిరుగువారం అంటారు. అమ్మవార్లకు నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. ఆ తిరుగువారం పండుగతోని జాతర సమాప్తం అవుతుందండి. ఓకే. అయితే ఇప్పుడు జంపన్న వాగు ఉంది. జంపన్న వాగులో అంటే స్నానాలు చేస్తే పాపాలు పోతాయి, సో అంటే వాళ్ళు ఏమన్నా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. సో అంటే జంపన్న వాగు గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు? జంపన్న వాగు వచ్చేసి ఆ రోజు ఆ కాకతీయ ప్రతాపరుద్రుడు అప్పుడు ఆ గొడవల కప్పంగా కట్టడం వల్ల ఈ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వాళ్ళ ఆ నెత్తురులో నేల కొరిగిన అంటే ప్రాంతం కాబట్టి సమ్మక్క కొడుకు జంపన్న వాగులో అసలు యాక్చువల్గా జంపన్న వాగు అన్నారు, దాన్ని సంపెంగ వాగు, దెయ్యాల వాగు అంటారు దాన్ని అసలు యాక్చువల్గా. జంపన్న అక్కడ మరణించి ఆ జంపన్న కత్తి పోట్లతోని ఆ రక్తం జంపన్న వాగులో సంపెంగ వాగులో పడడం వల్ల అక్కడనే వీరమరణం పొందిండు కాబట్టి ఆ నీరు ఎర్రగా మారడంతో ఆ వాగుని జంపన్న వాగు అనడం అప్పటి నుంచే స్టార్ట్ అయిందండి. అంతకుముందు సంపెంగ వాగు అనేవారు. ఓకే. అయితే నాకు తెలిసి ఈ 2026 సంవత్సరంలోనే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గద్దెలు మార్చడం అంటే మొత్తం ఇప్పుడు ఆర్చ్ నిర్మించడం ఇవన్నీ చేయడం జరిగింది. అంటే ఎందుకు నిర్మించాలనుకున్నారు? అంటే మీరు ఏమన్నా కోరుకున్నారా? అంటే పొలిటికల్ లీడర్లను, రాజకీయ నాయకులను ఇట్లా కొంచెం పెద్దగా చేద్దామని, లేకుంటే వాళ్ళంతా వాళ్ళే చేద్దామని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగిందా? 1996లో చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు ఇది గవర్నమెంట్కు ఆక్యుపై చేసుకున్నదంటే ఎండోమెంట్ నుంచి అవ్వడం జరిగింది. అప్పుడు ఈ గద్దెలు నార్మల్గానే ఉండేవి. ఇప్పుడు ఇవి చూసుకున్నట్టయితే ఈ గద్దెలు అప్పుడు ఇట్లా ఇంత రంగరంగ వైభవంగా అప్పుడు లేకుంటుండే, ఓన్లీ ఫెన్సింగ్ మామూలుగా క్యూ లైన్ లాగానే చేసిండ్రు. తర్వాత 2001 ఆ టైంలో మనకు జంపన్న వాగు బ్రిడ్జి కట్టడం జరిగింది. ఆ బ్రిడ్జి తర్వాత అంతకుముందు బ్రిడ్జి లేకుంటుండే, ఆ బ్రిడ్జి కట్టిన తర్వాత భక్తులు ఇంకా ఎక్కువ క్రౌడింగ్ రావడం వల్ల రోజు అంటే 2002 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి అట్లనే పెరుగుకుంటా 2024 వరకు కూడా గుడి కొంచెం అప్డేట్గా ఉంది. 2026కు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇక్కడ మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో మినిస్టర్ గారు ఉండడం వల్ల ఆమె కూడా ఒక ఆదివాసీ బిడ్డ కావడం వల్ల ఆమె ఈ యొక్క అవకాశం దక్కింది. ఇది గుడిని ఎట్లాగైనా డెవలప్మెంట్ చేయాలి, ఒక 1000 ఏళ్ల చరిత్రగా ఉండాలి, దీని ఒక రాతి కట్టడంలో చేస్తే బాగుంటుంది, ఆదివాసీ సంస్కృతికి మంచిగా పేరు ఉంటుంది. ఒక 1000 స్తంభాల గుడి రామప్ప అదే విధంగా అట్లాంటి స్తంభాలు రాతితోని రాయచోటి ఆంధ్ర నుంచి కానీ అల్లిగూడెం నుంచి కానీ అక్కడ నుంచి తెప్పించి మంత్రి పొంగులేటి గారు దగ్గరుండి ఈ వర్క్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా 100 డేస్ ఛాలెంజ్ తీసుకున్నారు. ఆ 100 డేస్ ఛాలెంజ్లో ఇంత బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. ఇప్పుడు 2026కు వచ్చేసి భక్తులు ఈ గుడి చూడడానికి కూడా మళ్ళీ వస్తున్నారు. వచ్చి వాళ్ళు కూడా మంచిగా చూసి ఫొటోస్ దిగడం కానివ్వండి, ఇట్లా అమ్మవారి మొక్కులు చెల్లించడం కానివ్వండి, వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళని తీసుకురావడం, బంధువుల్ని తీసుకురావడం, గుడి బాగుంది అని చెప్పి 2024 కంటే 26కు ఒక 3 నెలల ముందు నుంచి లక్షల జనాలు వచ్చిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ జాతరకు కూడా వస్తారంట. ఓకే. అయితే లోపల ఇప్పుడు ఎన్ని గద్దెలు ఉంటాయి? అంటే సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉంటాయా లేకుంటే? అయితే యాక్చువల్గా సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు ఇవి పక్కన గద్దెలు ఉండే. ఓకే. ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేయడం వల్ల గోవిందరాజు, పగిడిద్దరాజు వారి యొక్క పూజారుల అనుమతితోనే ఆ గద్దెలని మార్చడం జరిగింది, స్ట్రేట్గా పెట్టడం జరిగింది. ఇప్పుడు వివిఐపి కానీ విఐపి కానీ కామన్ దర్శనం కానీ ఒకే విధంగా వెళ్ళడం జరుగుతుంది. ఇటు నుంచి వెళ్ళి ఎంట్రన్స్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ వరకు కూడా
సీరియల్గా గద్దెలు ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి భక్తులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా కూడా నిమ్మలంగా భక్తులు అమ్మవార్లని దర్శనం చేసుకొని పసుపు కుంకుమ బంగారం అన్నీ సమర్పించుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళు అటు నుంచి అటు బయటికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఆర్చ్ పైన కొన్ని గుర్తులు ఉన్నాయి. సో ఈ గుర్తుల యొక్క విశిష్టత గురించి ఏమైనా చెప్పగలరా మీరు? అయితే మనకు టెంపుల్ లోపల వచ్చేసి 8 ఆర్చులు ఉంటాయి. మెయిన్ ఆర్చి మనకు కమాన్ దగ్గర పెద్ద ఆర్చి ఉంటుంది, 50 ఫీట్ల ఆర్చి. ఈ నార్మల్గా 8 ఆర్చీలు వచ్చేసి 8 గొట్లకు ఆదివాసీ సంస్కృతి దానికి 8 గొట్లు ఉంటాయి. ఆ 8 గొట్లకు ఒక్కొక్క ఆర్చికి ఒక్కొక్క సంస్కృతి, దానికి ఒక్కొక్క గొట్టుకు వారి వారి యొక్క చిహ్నాలు, వారి యొక్క పక్షులు కానివ్వండి, వాళ్ళ యొక్క మొక్కుకునే తల్లి కానివ్వండి, ఓకే, వాళ్ళు మొక్కుకునే జింక కానివ్వండి, పులి కానివ్వండి, ఎద్దు కానివ్వండి, కొమ్ము కానివ్వండి, స్వస్తి ఉన్నాయి. ఇప్పుడు గుర్రం, నెమలి, ఆ గుట్లకు సంబంధించిన గీతలు. ఓకే. అంటే ఆదివాసుల పనిముట్లు అంటే వాళ్ళ సాంప్రదాయాలకు ఏమేమి యూజ్ చేస్తారో, అంటే ఏ దేవుళ్ళని నమ్ముతారో, సో వాళ్ళందరివి ఆర్చుల పైన పెట్టడం జరిగింది. సో ఇంకోటి స్వస్తిక్ అనేది అంటే కొంచెం ఉల్టా ఉంది అని చెప్పేసి కొంచెం కాంట్రవర్సీ జరుగుతుంది. స్వస్తిక్ అనేది మన సంస్కృతి సాంప్రదాయ ప్రకారంగా మనం ఏదైతే మనం నార్మల్గా మన భూమి చుట్టూ సూర్యుని చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతాయి అంటారు కదా. మనం వచ్చేసి ఇట్లా మనం చుట్టూ మనం లెఫ్ట్ సైడ్ నుంచే తిరుగుతాం. ఏదైనా కానీ మనం లెఫ్ట్ సైడ్ నుంచే తిరుగుతాం. మనం వాటర్ తిప్పినా కానివ్వండి, అది కూడా మనం లెఫ్ట్ సైడ్ నుంచే. ఒక తీగ, ఒక చుక్కుడుకాయ తీగ కానీ, ఏదైనా అల్లి తీగ కానీ, ఏ తీగ అయినా కానీ మనం చుట్టూ తిరిగే చెట్టు కూడా, ఆ తీగ కూడా మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా తిరగడం జరుగుతుంది. ఓకే. దాని ప్రకారంగా ఆదివాసీ సంస్కృతిగా మాకు చుక్కుడుగా చెట్టు కానివ్వండి, మనకు అల్లి చెట్టు కానివ్వండి, కొన్ని తీగలు బారే చెట్లు ఉంటాయి కదా. మీరు గమనించినట్టయితే అది లెఫ్ట్ నుంచి రైట్కి తిరుగుతుంటుంది. దాని సాంస్కృతిక పరంగానే మేము తీసుకోవడం జరిగింది. అంటే అది కాంట్రవర్సీ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదండి. అది మా ఆదివాసీ సంస్కృతి పరంగానైతే మేము చెట్లని పుట్లని నమ్ముకొని ఉంటాం కాబట్టి మాకు అలానే ఉంటుందండి. ఓకే. అయితే సమ్మక్క సారలమ్మ జాతర ఫస్ట్ ఇక్కడ జరగకపోతుండే, అంటే సారలమ్మ ఎక్కడ పుట్టిందో సో అక్కడ బక్కయ్యపేటనో బయ్యక్కపేట, సో అక్కడ జరుగుతుండేనంట కదా. సో అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేయడం జరిగింది? అయితే అసలు యాక్చువల్గా సమ్మక్క చంద వంశస్థురాల ఆడబిడ్డ. చంద వంశస్థురాల ఆడబిడ్డ అక్కడ బయకపేటలో జన్మించి అక్కడ గుడి అంటే పుట్టి అక్కడ వెలిసింది ఫస్ట్. అక్కడ నుంచి చిలకలగుట్టకు ఇక్కడికి రావడం జరిగింది. ఆ చిలకలగుట్ట దగ్గర ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ పరిపాలన చేసేది. ఆమె ఎక్కడున్నా కానీ అక్కడ సంపదలు, సిరిసిల్లలు ఇవన్నీ బాగా ఉండడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆమె ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదు, అది ఇది అని చెప్పేసి ఆ చందా వంశస్థులు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు ఇట్లా రక్తం నైవేద్యంగా తీసుకుంటుంది, అది అన్ని కొన్ని అపోహాలు రావడం వల్ల ఆమె నేను ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదని నేను అడవిలోనే ఉంటా అని చెప్పేసి చిలకలగుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ వెలిసింది. అక్కడ ఈడు రావడం వల్ల మేడారంలో మా వంశస్థులు, సిద్ధమైన వంశస్థులు కానివ్వండి, వాళ్లకు ఇక్కడ మంచి జరిగింది. ఆ అమ్మవారిని కొలిసి మేము అక్కడ గర్భగుడిలో పెట్టడం జరిగింది. ఆ గర్భగుడిలో వండుకుంటూ ఆమె రావడం వల్ల ఇక్కడ పొలాలు కానీ పంటలు కానీ అన్నీ మంచి పచ్చగా పండడం, ఆమె రావడం వల్లనే మాకు ఇంత మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడనే వెలిసింది. ఇక్కడనే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇది అన్ని విధాలుగా ఇక్కడనే చేసి ఆ పోరాటం కూడా ఇక్కడనే చేసి ఆ చిలకలగుట్టనే పసుపు కుంకుమ భరణి రూపంలో అదృశ్యమైపోవడం జరిగింది. ఓకే. అయితే ఎక్కువ అంటే ఇక్కడ సమ్మక్క సారక్క జాతర దగ్గర ఎక్కువగా సో బెల్లాన్ని సమర్పిస్తారు అంటే ప్రసాదంగా. సో అంటే బెల్లాన్ని ఎందుకు సమర్పిస్తారు? బెల్లం వచ్చేసి మేము బంగారం రూపకంలో దాని పేరు పెట్టడం జరుగుతుంది. ఆ బంగారం అంటే ఇప్పుడు బెల్లం పానకం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఓకే. దాన్ని అమ్మవారు ఎప్పుడు నైవేద్యంగా తీసుకునేది అన్నట్టు. ఆ అమ్మవారికి నాకు మీరు ఏం పెట్టని అవసరం లేదు, బంగారం పెట్టని అవసరం లేదు, వెండి ఇవన్నీ మాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, మీరు బెల్లం పానకం రూపంలో గడకలు కలిపి పెట్టిస్తే సరిపోద్ది నాకు అని అది ఇష్టంగా తినేది. అప్పటి నుంచి ఆ బెల్లంని బంగారం రూపంలో మీరు అంటే అప్పుడు ఏం లేకుండా ఉండేది కదా ఆ టైంలో, అట్లా
బెల్లమే బంగారం రూపకంలో మాకు అదే నాకు నైవేద్యంగా పెడితే సరిపోద్ది అని చెప్పేసి ఓకే, చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అదే అప్పటి నుంచి అదే సంప్రదాయం. కంటిన్యూషన్ జరుగుతుంది. ఓకే, అంటే చాలా మంది భక్తులకు చాలా మట్టుకు తెలియదు. అంటే ఫస్ట్ ఎక్కడ దర్శించుకోవాలి, అంటే జాతరకు వచ్చిన తర్వాత అంటే ఎవరన్నా తెలియని భక్తులకి చెప్పండి. అంటే ఫస్ట్ రాగానే ఏ గుడికి వెళ్ళి దర్శించుకోవాలి, అసలు ఎట్టెట్లా దర్శనాలు చేసుకోవాలి ఇక్కడ? అయితే మనం ఎవరైతే హైదరాబాదు వే నుంచి వస్తున్నారో, లేకపోతే ఇక్కడ ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ఈ ఏరియా నుంచి, ఈ చుట్టుపక్కల ఈ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఎవరైతే వస్తున్నారో మనం వయా పసరా నుంచి వస్తారు. ఆ పసరా నుంచి రాగానే ఫస్ట్ జంపన్న వాగులో స్నానాలు ఆచరించాలి. ఒకవేళ మీరు తలనీలాలు ఇవ్వాలనుకుంటే కళ్యాణకట్టలు అక్కడే ఉంటాయి. ఆ కళ్యాణకట్టల దగ్గర మీరు ఆ వెంట్రుకలు సమర్పించుకోవచ్చు. ఆ వెంట్రుకలు కొన్ని తీసుకొని వచ్చి అమ్మవారికి ఫస్ట్ అమ్మవారి గుళ్ళోకి వెళ్ళడంగానే ఫస్ట్ మనకు కనిపించేది సమ్మక్క అమ్మవారు కనిపిస్తారు. సమ్మక్క అమ్మవారికి ఆ తలనీలాలు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కొబ్బరి, బెల్లం, పసుపు, బంగారం, చీర, సార, మీరు గాజులు, బంగారం మీ ఎత్తు బంగారం మొక్కుకున్నట్టయితే ఇక్కడ బయట ఇక్కడ దొరుకుతుంది. ఆ బంగారం మీరు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఫస్ట్ అమ్మవారికి బంగారం సమర్పించిన తర్వాత కొబ్బరికాయలు కొట్టిన తర్వాత నెక్స్ట్ సార్లమ్మ అమ్మవారు ఉంటారు. సార్లమ్మ వారికి కూడా చీర, సార సేమ్ అలానే పెట్టవచ్చు. తర్వాత గోవిందరాజులు ఉంటారు. తర్వాత పగడిద్దరాజు ఉంటారు. సీరియల్గా ఉంటారు. సీరియల్గా అన్నిటికీ ఇప్పుడు గోవిందరాజుకు లుంగి పంచ కట్టిస్తారు, పగడిద్దరాజుకు లుంగి పంచ కట్టిస్తారు. అమ్మవార్లకు చీర, సార, జాకెట్ ముక్క, గాజులు, పూలు ఇవి సమర్పించడం జరుగుతుంది. ఓకే, అంటే ఒకసారి మనం లోపలికి వెళ్దామా? అంటే ఒక్కసారి గద్దెల గురించి మాట్లాడుకున్నాం. అంటే సమ్మక్క గద్దెది, సారలక్క గద్దెది, పగడితరాజు గద్దెది అనేది ఒకసారి లోపలికి వెళ్దామా? సో ఇప్పుడు మొత్తం జాతర ఎన్ని రోజులు జరుగుతుంది ఇప్పుడు? 28, 29, 30, 31. ఓకే, ఈ 4 రోజులు జాతర జరుగుతుంది. ఓకే, ఈ 4 రోజులలో 1 కోటి నుంచి పైకి జనాలు కోటి జనాలు ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, ఈసారి ఇంకా ఎక్కువ వస్తున్నారు జనాలు. ఓకే, టెంపుల్ డెవలప్మెంట్ అయింది. ఆ టెంపుల్ డెవలప్మెంట్ అవడం వల్ల ఇప్పుడు ఇట్లా ఉంది. ఓకే, ఇది సిద్ధమైన వంశస్థుల గేట్ అని, ఓకే, ప్రధాన గేట్. ఓకే, అట్లా అది పావురం. అవును, పావురం మాకు శాంతికి చిహ్నంగా గుర్తిస్తాం. ఆ తామర పువ్వు మాకు మా చెరువులలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఆ తామర పువ్వు మేము తీసుకొస్తాం కాబట్టి అట్లా పెట్టుకుంటాం. ఇది 5 పలకలు సమ్మక్క బండాని గోత్రం అంటారు. ఓకే, 5వ గొట్టు. సమ్మక్క చందవంశస్థులు కాబట్టి ఆ చందవంశస్థులకు ఇట్లా 5 పలకలు ఉంటాయి. ఓకే, ఇది త్రిశూలం, అమ్మవారి చేతిలో ఉండే త్రిశూలం. ఓకే, ఇది 5వ బండాని గొట్టు. 5 ఉన్నాయి స్టిక్స్. ఇది అమ్మవారు ఆకాశంలో నుంచి ఊడిపడ్డట్టు స్టార్, నక్షత్రం. ఇది స్వస్తిక్. ఇప్పుడు మీకు చెప్పాను అది. ఇప్పుడు ఇది ఆదివాసీ నృత్యం. ఓకే, ఆదివాసీ నృత్యం డోలు వాయిద్యాలతో మాకు ఇట్లా దింసా డ్యాన్స్ అని అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్. ఓకే, ఈ కింద బొట్లది చెప్పండి ఒకసారి. అంటే ఈ బొట్లు ఇప్పుడు 5వ గొట్టు కాబట్టి ఇప్పుడు పసుపు, కుంకుమ ఫస్ట్ మేము పసుపు పెడతాం. పసుపు పెట్టినాక ఆ 3 రెడ్ సింబల్లో మేము అవి 5 బొట్లు పెట్టాలి కంపల్సరీ. సమ్మక్క అమ్మవారి మా గొట్టు 3వ గోత్రం. మేము పూజారి వంశస్థులు. అమ్మవారేమో 5వ గోత్రం. ఆ 5వ గోత్రం నుంచి 3వ గోత్రంకు పెళ్లి చేసుకున్నది కాబట్టి 3వ గోత్రికంలో ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు సిద్ధమైన కుటుంబంకి సంబంధించిన వాళ్ళకి ఒక ఆర్చు అట్లా ఒక్కొక్క ఆర్చు ఉంది. ఈ 3 ఆర్చులు సిద్ధమైన వంశస్థులు. ఇప్పుడు ఆ పైన చూసుకుంటే అవి కూడా అట్లా అవి ఆడేటి పాము. మాకు ఇప్పుడు సమ్మక్క అమ్మవారికి చెల్లె పాము నాగులమ్మ. ఓకే, ఇప్పుడు సింహం మా గుర్తు. సమ్మక్క అమ్మవారు సింహం మీద ఉంటుంది. ఓకే, అది కొమ్ము. మనం సమ్మక్క అమ్మవారికి పూనకం రావాలంటే ఆ కొమ్ము మేము ఊస్తాం. ఓకే, సౌండ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మవారికి పూనకం వస్తుంది. ఓకే, అట్లా ఆ కొమ్ము కానివ్వండి, ఆ సింహం కానివ్వండి, ఆ పాము కానివ్వండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఓకే, సో నాకు తెలిసి లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అనుకుంటా. ఇబ్బంది అవుతుంది కాబట్టి సో లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళలేకపోతున్నాం. సో ఇక్కడ ఈ సింబల్స్ ఉన్నాయి. ఈ సింబల్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు ఇట్లా మాకు ఇది తాడి చెట్టు కానివ్వండి,
ఓకే. మేము వాడుకునే పరికరాలు అన్నట్టు. మాకు ఆ ఇల్లు అట్లా ఉంటుంది, వాకిలి అట్లా ఉంటుంది. ఆ ప్లస్ అవి మేము ఇట్లా ఇది గడక దంచుకునే అవి ఉన్నాయి సార్. ఓకే ఓకే. ఆ ఒట్లు దంచుతారు. ఒట్లు దంచేటివి. ఓకే. అట్లా ఇప్పుడు మేము ఏది చేయాలనుకున్నా ఇప్పుడు ఇట్లా ఈ సింబల్ ఉంది కదా. ఓకే. ఈ చెట్లు మన కంకావనం చెట్లు ఉన్నాయి చూసారా, మీకు ఐడియా ఉందా? కంకావనం వెదురు బొంగులు అవి అట్లా. ఆ వెదురు బొంగులల్లో మేము ఆ వెదురు బొంగుని తీసుకొని వచ్చి ఇప్పుడు ఇట్లా ఇవి ఉన్నాయి కదా. ఓకే. అది ఓకే. ఇట్లా మేము తీసుకొని వస్తాం. ఇది స్థూలం, ఇది ఇవి పట్టుకుంటాం. ఇది మన ఓకే. సో అయితే మీరు ఏమేమి వర్క్ చేస్తారో అవన్నీ అవి దంచడం అనుకుంటా. సంథింగ్ ఏదో దంచడం అక్కడ ఉందా, ఇక్కడ వడ్లు పోసి దంచుతాయి, ఇట్లా కిందికి వెళ్ళి వస్తాయి. ఓకే. ఇవి మొత్తం మనుషుల గుర్తులా ఇవి? అవన్నీ మనుషులు. ఓకే. ఇట్లా ఉంది కదా. ఇప్పుడు మా ఇంటి ఆడబిడ్డలు కానీ ఇక్కడ పని చేస్తారు. ఇప్పుడు కళ్ళం ఉంటుంది, పొలం కాడ కళ్ళం ఉంటుంది. ఆ పొలం కాడ కళ్ళంలో మనం వడ్లు దంచుతుంటే ఇంట్లో ఆడోళ్ళు ఈ పట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు అన్నట్టు. ఈ విధంగా ఇప్పుడు ఇది మొక్కజొన్నలు, మొక్క ఇట్లా ఇవి అట్లా కావడేసుకొని వాటర్ పట్టుకుంటారు. ఇవన్నీ సాంప్రదాయ గుర్తులు అన్నట్టు. ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కటి. ఇగో ఇప్పుడు మనం వాటర్ నీళ్ళు కాగబెట్టుకుంటాం అంటే అప్పుడు కుండలలో పెట్టుకునేది. అవునవును. అట్లా ఇవి కొన్ని. ఇది ఒకటి. ఇప్పుడు ఇది మనం తాడి చెట్లకు మనం నిచ్చెన వేసి పైన ఇట్లా మనం కట్టుకుంటాం, ఐడియా ఉందా? అవును, వాన పడకుండా అది. ఇట్లా ఇవి సింబల్ అన్నట్టు. ఇప్పుడు మేము ఇక్కడికి వెళ్ళి ఒక పొలం దగ్గర తాడి చెట్టు ఉంది అనుకో, దానికి ఇట్లా చుట్టూ ఇట్లా వేసుకొని దీని మీద మంచగా పెట్టుకొని కాపలు ఉంటారు అట్లా. ప్రతి దానికి ఇది పంది, అడవి పంది. ఈ అడవి పంది మనకి ఇక్కడ మనం కాపలు ఉంటాం. కాపలు ఉన్నప్పుడు ఈ అడవి పంది పొలంలోకి వస్తుంది. ఆ అడవి పందిని వేటాడుతాం. వేటాడి తినడం జరుగుతుంది. ఇది తాబేలు. ఇవన్నీ మనకు ఉండే గుర్తులు అన్నట్టు. అంటే ఆదివాసుల సంప్రదాయాలకి అంటే వాళ్ళ వృత్తిలో కానీ వాళ్ళు చేసే పనులలో కానీ ఏవేవైతే కనిపిస్తాయో అవన్నీ ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇక్కడ పక్కన కూడా ఉన్నాయి. అంటే సేమ్ కాదు, ఒక్కొక్కటి ఉంటాయి. అంటే మీకు ఎన్ని తెలుసో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. అంటే అందరికి అన్ని తెలుసు అన్నట్టు ఉండదు. సో ఇది బాగుంది. అంటే ఏదో వర్క్ చేసేదని. నేను ఇక్కడ ప్రధాన పూజారిని కాబట్టి ఇది నేను విలిపిస్తాను అన్నట్టు. కొమ్ము. నేను కొమ్ము పట్టిస్తా అట్లా అన్నట్టు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ గొడుగులు ఉంటాయి చూసారా, మీకు ఐడియా ఉందా? ఇప్పుడు చైనాలో మీకు ఇట్లా పెట్టుకుంటారు, చేపలు పడుతుంటారు అట్లా అన్నట్టు. ఇప్పుడు మాకు ఏ పండగ జరిగినా ఈ డోలు వాయిద్యాలు కంపల్సరీ మా సంస్కృతి ప్రకారంగా. ఇక ఇవి మన పెళ్లి తోరణాలు. ఇప్పుడు మన పెళ్లి అయ్యేటప్పుడు పెళ్లి తోరణాలు కూడా మేము వెదురు బొంగుతోని మన ఏమంటారు కొబ్బరి చెట్లు, కొబ్బరి చెట్ల ఇట్లా తోరణం చేసుకొని ఇట్లా పెట్టుకుంటే ఇట్లా అమ్మాయి ఇట్లా అబ్బాయి ఇట్లా ఉంటుంది. ఈ ఆటలు పెళ్లి తోరణాలకు మీకు ఐడియా ఉంటుందో, వడ్డేరాలు తీసుడు అంటారు, ముగ్గులు వేసుడు అంటారు, ఐరన్లు పెట్టుడు అంటారు. ఇవి ఇక్కడ పెళ్లి అవుతుంది కదా, ఆడబిడ్డలు అందరూ ముగ్గులు వేసి ఇట్లా పెట్టి కుండలు పెడతారు. ఐడియా ఉందా మీకు? పెళ్లిళ్ళకు ఇట్లా పెడతారు. ఇప్పుడు దేవుని తీసుకొస్తుంటే ఇక్కడ అమ్మవారి దగ్గర ఇట్లా కింద పడుకుంటారు, వాళ్ళ పైనుంచి నడుచుకుంటారు, వాళ్ళ పైనుంచి నడుచుకుంటూ పోతుంటారు. ఇట్లా ప్రతి దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. నేను కూడా అంత స్టడీ చేయలేదు. ఒకసారి జాతర అయిపోయినాక మేము దేని గురించి అంటే ఇది నాకు తెలిసి 100 రోజుల్లో పూర్తి అయిపోయింది. మొత్తం 100 days లో పూర్తి అయిపోయింది. 10 days మిగిలింది, 90 days కంప్లీట్ చేసింది. ఇంకా 10 days మిగిలింది. ఎట్లా అనిపిస్తుంది జాతర? ఎట్లా జరుగుతుంది? జాతర ఈసారి మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ జాతరను విజయవంతం చేస్తారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ ప్లేన్గా వదిలేసినాం. ఇది వరకు మొత్తం గేట్స్ ఉండే, వన్ వే పెట్టేసినాం. ఇటు సైడ్ ఒక విఐపి పార్కింగ్ గేటు ఇటు సైడ్ పెట్టేసినాం. ఇటు సైడ్ నుంచి బస్ స్టాండ్ నుంచి వచ్చే వాళ్ళు ఇటు సైడ్ వస్తారు, స్నానాలు చేసుకుంటూ వచ్చేవారు ఇటు సైడ్ వస్తారు. ఆల్మోస్ట్ మొత్తం గేట్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి. ఎట్లా వచ్చేవాళ్ళు అట్లా అటు బ్యాక్ సైడ్ 3 గేట్లు బ్యాక్ సైడ్ ఉంటాయి. ఆ బ్యాక్ సైడ్ కూడా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అయితే చాలా మంది సమ్మక్క సారక్క సినిమా చూడడం జరిగింది. ఆ సినిమాలో ఉన్న స్టోరీ ఇక్కడ రియాలిటీకి సంబంధం ఉందా? లేదు. సమ్మక్క సారలమ్మ అనేది వాళ్ళు అక్క చెల్లెల రూపకంలో చూశారు కానీ తల్లి బిడ్డలు. సమ్మక్క తల్లి, సారలమ్మ కూతురు. పగిడిద్దరాజు సమ్మక్క భర్త, సమ్మక్క పగిడిద్దరాజు భార్య భర్తలు. గోవిందరాజు మరిది, సమ్మక్కకు మరిది. ఇప్పుడు పగిడిద్దరాజు తమ్ముడు, సమ్మక్కకు మరిది అవుతాడు. వీళ్ళిద్దరి కూతురు సారలమ్మ, కొడుకు జంపన్న.
అండ్ ఫైనల్గా భక్తులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా జాతర గురించి? భక్తులు, అంటే ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా. ఇక్కడ మేడారంకి వచ్చే భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే మీ మొక్కులు ఇక్కడ పోలీస్ అధికారులు కానివ్వండి, ఇక్కడ మంత్రి సీతక్క గారు కానివ్వండి, ఇక్కడ దగ్గరుండి మీ యొక్క సదుపాయాలు కానివ్వండి, మీకు వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఇక్కడ భక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంతో సహకరిస్తున్నారు. మీరు క్షేమంగా వచ్చి మీరు క్షేమంగా తిరిగి వెళ్ళాలని మా యొక్క పూజారుల తరపున మేము కోరుకుంటున్నాం. ఓకే, కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో ప్రెసెంట్ సమ్మక్క సారలక గద్దెల దగ్గర ఉన్నాం. సో ప్రధాన అర్చకులు సిద్ధపోయిన అరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మనం మాట్లాడదాం. సో నమస్తే సార్. నమస్తే అండి. సో ఎట్లా జరుగుతుంది అంటే జాతర ఎట్లా అనిపిస్తుంది? శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఈ మహాజాతర నిర్వహించడం జరుగుతుంది. 28వ తారీఖు బుధవారం రోజున సారలమ్మను కన్నపల్లి నుంచి, గోవిందరాజును కొండాయి నుంచి, పూనుగొల్ల నుంచి పగిడిదరాజును తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం. ఇదే మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో ఇటు సమ్మక్కకు పగిడిదరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం చేయడం. గురువారం పూట ఉదయం పూట అడవికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేసి తెల్లవారుజామున వనాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం. వనం ఎందుకు ప్రతిష్ఠిస్తామంటే ఇక్కడ ఎటువంటి రూపం ఉండదు అమ్మవార్లకి, వనాన్ని రూపంగా భావించి ఇక్కడ వనం ప్రతిష్ఠించడం జరుగుతుందండి. ఇదే రోజు గురువారం సాయంత్రం పూట చిలకలగట్టు నుంచి సమ్మక్కను కుంకుమబర్ణి రూపంలో తీసుకురావడం. శుక్రవారం పూట వీళ్ళందరూ గద్దెలలో కొలువై ఉంటారు. ఇదే రోజున అధిక సంఖ్యలో భక్తులు పాల్పంచుకొని తమ మొక్కుబడులను సమర్పించడం. శనివారం పూట తిరిగి వీళ్ళని వనప్రవేశం చేయడం జరుగుతుందండి. దాదాపుగా 20 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడం జరుగుతుంది. గుడి చాలా పెద్దగా అయింది. ఈ గుడిలో చూసుకున్నట్టయితే ఆదివాసీ సాంప్రదాయాలు, ఆదివాసీ కట్టుబాట్లు, ఆచారాలు ప్రతిబింబించేలా దాదాపు 7,000 బొమ్మలు, శిల్పాలు ఈ గుడిలో చెక్కడం జరిగిందండి. సో అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అర్చకులుగా పని చేస్తున్నారు ఇక్కడ? పని చేయడం అనేది కాదు, ఇది మా వంశం అండి, తరతరాలుగా వస్తుంది. ఎన్నో వందల ఏళ్ళ నుంచి మా తాతలు ముత్తాతలు. ప్రస్తుతానికి ఇది నా బాధ్యత. ఓకే, దాని తర్వాత మా పిల్లలు అలా ఉంటుందండి. ఓకే, అంటే ఈ సంవత్సరం చాలా అంటే అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది కదా. అంటే ఇన్ని సంవత్సరాలకి ఈ సంవత్సరానికి పోలిస్తే ఎట్లా అనిపిస్తుంది డిఫరెన్స్? ఒకప్పుడు అంటే మేడారం వస్తే భక్తులకి చుట్టుపక్కల నార్మల్గా గ్రిల్స్ కనిపించేవి, సిమెంట్ కట్టడాలు కనిపించేవి. ఓకే, అట్లా కాకుండా ఇది సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్ర, గోవిందరాజు పగిడిద్దరాజుతో పాటు సిద్ధమైన వంశస్థులు కాక దబగట్ల పెనుక వంశస్థుల జీవిత చరిత్ర మనం ఈ చుట్టుపక్కల చూడొచ్చండి. ఆదివాసీల జీవన విధానము, ఆదివాసీల ఆచారాలు, కట్టుబాట్లు కూడా మనం ఈ టెంపుల్లో చూడొచ్చు. అంటే దాదాపు 2-3 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టెంపుల్ అత్యంత అద్భుతంగా ఈ భూమండలం మీదనే ఆదివాసీలకు ఒక గొప్ప చరిత్ర ఉంది అని చెప్పుకునేలా గర్వించదగ్గేటట్టు ఈ గుడి నిర్మాణం జరిగిందండి. ప్రత్యేకంగా మా పూజాల సంఘం తరపున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి సార్ గారికి, అట్లాగే మన సీతక్క గారికి, దేవాదాయ శాఖ మినిస్టర్ కొండ సురేఖమ్మ గారికి, శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, ట్రైబల్ మినిస్టర్ గారికి, ప్రత్యేకంగా మన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి పూజాల సంఘం తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అంటే ఇప్పుడు ఎన్నో రాష్ట్రాల నుంచి జనాలు వస్తూ ఉంటారు కదా. సో జనాలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రజలకి? దాదాపుగా ఈ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు తెలంగాణే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తున్నారండి. జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి. చిన్న లోటుపాట్లు ఉంటాయి, ఎందుకంటే ఇంత కోట్ల మంది సమూహం కాబట్టి చిన్న లోటుపాట్లు ఉంటాయి. పెద్ద మనసుతో క్షమించి అమ్మవార్లని కృపకు పాత్రుడు గమ్మని పూజాలుగా భావిస్తుంది. సో ఇక్కడ ఏ గద్దెలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలు వరుస క్రమంలో పెట్టాము. ఓకే, గత జాతరతో పోలిస్తే ఏంటంటే వీళ్ళందరూ పక్కకు ఉండేది. అట్లా ఉండడం వల్ల జాతరకు వచ్చే భక్తులకు ఒక సైడ్ వచ్చే వాళ్ళకు 4 దర్శనం కలుగుతుంది, ఒక సైడ్ వచ్చే వాళ్ళకి 2 దర్శనం కలుగుతుంది. అట్లా ఉండొద్దనే వచ్చే భక్తుడికి ఈ 4 దర్శనం కలగాలని ఈ గద్దెల మార్పు అనేది నిర్ణయం తీసుకున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఎట్లా జరుగుతుంది మేడం జాతర? బాగుంది, ఏర్పాట్లు కూడా మంచిగా ఉన్నాయి. మా మహబూబాద్ సంబంధించి మా శ్రేయోభిలాషులు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇవాళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, దర్శనం చాలా బాగా జరిగింది. ఓకే, అంటే ఇన్ని సంవత్సరాలకి ఈ సంవత్సరానికి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంది? అంటే మొత్తం డెవలప్మెంట్ చేయడం జరిగింది కదా. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా చాలా బ్రహ్మాండంగా కూడా ఎక్కడే ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా
వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక క్రౌడింగ్ ఎక్కువ స్టార్ట్ కాలేదు కానీ ఏర్పడలేదు కానీ అసలు ముందుంది కదా, దసరా పండుగ ముందు ఉంది కాబట్టి కాకపోతే ఇప్పుడు మాత్రం సాటిస్ఫైడ్. ఓకే, సో కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు ఎట్లుందని అంటారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ విషయం నన్ను అడగదు, ప్రజలు అడగండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదే జంపన్న చూస్తున్నారు కదా, అందరూ పుణ్యస్నానాలు చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ సమ్మక్క సారక్కని దర్శించే దానికి ముందు ఫస్ట్ ఇక్కడికి జాతరకు వచ్చే ముందు ఫస్ట్ జంపన్న వాగు దగ్గరకు వస్తారు. వచ్చేసి ఇక్కడ స్నానాలు ఆచరించి సో దర్శనానికి వెళ్తారు. ఇక్కడ స్నానాలు చేస్తే అంటే వాళ్ళు ఏమైనా చేసిన పాపాలు ఏమైనా ఉంటే పాపాలు పోతాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అదేవిధంగా ఏమైనా కోరికలు ఉంటే నెరవేరుతాయి అని చెప్పేసి అనుకుంటారు. చూస్తున్నారుగా అక్కడ చాలామంది యూత్ అక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా కూడా అంటే జంపన్న వాగులో వాటర్ లేవని చెప్పేసి వాటర్ కూడా నింపినట్టు ఎక్కడో నేను చదివినట్టు అనుకున్నా. సో మీరు చూస్తున్నారు కదా, అంటే జంపన్న వాగులో ఏమైనా ప్రమాదాలుగా ఏమైనా జరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ మీకు లైఫ్ బోట్స్ కూడా మీకు ఉన్నాయి. అక్కడ వాళ్ళిద్దరు తిరుగుతూ ఉన్నారు. అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి స్నానాలు చేపించేటప్పుడు ఏమైనా జరగవచ్చు కదా అని చెప్పేసి. సో ఆ విధంగా సో అక్కడ చూడండి, అక్కడ సైడ్ ఉన్న వాటర్ ఇక్కడ సైడ్ వస్తూ ఉన్నాయి. అక్కడ మధ్యలో అక్కడ 2 పర్సన్స్ నిల్చున్నారు బ్లూ కలర్ బ్యాగ్ వేసుకొని. సో మధ్యలో బోర్లు కూడా వేసినాయి. మనం చూస్తే చాలా బోర్లు ఉన్నాయి, మీరు లైన్గా చూసుకోండి. బ్లూ కలర్ వైట్ కలర్ అక్కడ మొత్తం బోర్లు ఉన్నాయి. సో ఆ బోర్ వాటర్ కూడా నింపుతున్నారు అనుకుంటా నాకు తెలిసి. సో ఇది సమ్మక్క సారక్క జాతరకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ జంపన్న వాగులో స్నానాలు చేయాలి. సో నదిలో స్నానం చేసే వాళ్ళు నదిలో స్నానం చేస్తున్నారు. సో బయట పైప్ లైన్ల త్రూ కూడా వాటర్ వస్తున్నాయి. సో అక్కడ స్నానాలు చేస్తున్నారు. సో ఆడవాళ్ళకు మగవాళ్ళకు సపరేట్గా సో డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి ఆ రూమ్స్ కానీ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మంచిగా చేస్తుంది, అంటే జనాలకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా చూసుకుంటున్నట్టయితే మనకు అర్థమవుతుంది. సో ఇది జంపన్న వాగు నుంచి